అసలే శ్రీమంతం జరగబోతుంది. చాలా పనులుంటాయి. నువ్వు మాత్రం ఇక్కడే ఉండి గెస్ట్‌లనొస్తే రిసీవ్ చేసుకో. అమ్మా! నువ్వేం కంగారు పడకు. నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. అనే విధంగా వరాలు అంటూ ఉంటుంది. మరోవైపు ఏంటి నాన్న ఇంత సడెన్‌గా అమ్మ ఈ శ్రీమంతం ఏర్పాటు చేసింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది నాన్న. ఏం కాదురా అయ్యా! నువ్వేం కంగారు పడకు. ఏం కాదు. అంతా మంచి జరుగుతుంది. అది కాదు మావయ్య. నాకు కడుపే లేదన్న విషయం అత్తయ్యకి తెలిస్తే ఇప్పుడున్న పరిస్థితిలో నేను కడుపు లేదన్న విషయం బయట పెట్టాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నేను దొరికిపోతే ఎలా అని నాకు చాలా కంగారుగా ఉంది. ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అంతా మంచి జరుగుతుంది. ఇన్నాళ్ళు ఓపిక పట్టావు. ఇంకాస్త ఓపిక పడితే సరిపోతుంది. ఎలాగో నువ్వు కడుపుతోనే ఉన్నావు, కానీ గర్భం ఒకటి లేదు, అంతే అనుకో అని ఈ విధంగా అనగానే అదే సమయానికి ముత్యాలు వస్తుంది. ఏంటయ్యో ఏదో మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండు, ఏం కాదు అని నాన్న ధైర్యం చెప్తున్నాడు. అంతే కదా నాన్న? అవునే ముత్యాలు, అంతే అంతే, మరేం లేదు. గదే, ధైర్యంగా ఉండు, కడుపుకి ఏం కాదు, ఇవన్నీ చెప్తుంటే కాస్త అనుమానం వేసింది. అవునా ముత్యాలు? అవును. రూపా, మీ అమ్మ నాన్న వస్తున్నారా? ఏమో అత్తయ్య, అమ్మ నాన్న వస్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ 10 మంది ముందు మీ అమ్మ నాన్నలు వస్తే మా పరువు నిలబడుతుంది, లేదంటే మా పరువు నిలబడదు. అందుకే అలా అడుగుతున్నాను. ఏం ముత్యాలు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? ఎంతైనా మన కోడల్ని ఆశీర్వదించడానికి ఖచ్చితంగా ఆ అమ్మగారు వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని అప్పలనాయుడు అంటూ ఉంటే మరోవైపు విరూపాక్షి ఆటోలో వస్తూ ఉంటుంది. రూపకు కడుపు లేదన్న విషయం నాకు మాత్రమే తెలుసు, కానీ ఆ రేణుక, ఆ గౌతమ్ వీళ్ళందరూ ఎలాగైనా కలిసి నా కూతురి కడుపు లేదని అన్న నిజాన్ని బయట పెట్టేస్తారా? అలా జరగడానికి వీల్లేదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది. ఈ శ్రీమంతం మాత్రం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఆటంకాలు జరగకూడదు అని మనసులో విరూపాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ కారులో కోపంగా వస్తూ ఉంటాడు. అదే సమయానికి మందరం రాజుకు ఫోన్ చేస్తుంది. మందరం, ఫోన్ చేసావు మందరం? రాజన్న, నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను రాజన్న. ఏంటి మందరం అది? ఏం లేదన్నా, పెద్దయ్య గారు అమ్మాయి గారిని ఆశీర్వదించడానికి వస్తున్నారు. అవునా మందరం? చాలా మంచి న్యూస్ చెప్పావు, థ్యాంక్ యూ అన్న అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే అమ్మాయి గారు, పెద్దయ్య గారు వస్తున్నారంట. ఆ మాట విన్న రూప కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి రాజు, నాన్న వస్తున్నారా? అవునమ్మాయి గారు, ఇప్పుడే మందర ఫోన్ చేసి చెప్పింది అని రాజు అంటూ ఉంటే సుమ మాత్రం మందరంతో అసలు బావగారు వస్తారో లేదో అని అనుకున్నాను, కానీ రూపని ఆశీర్వదించడానికి బావగారు మనల్ని అందరినీ తీసుకెళ్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది మందరం అని సుమ అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఎలాగో ఈ శ్రీమంతం వేడుక పెట్టుకున్నారు, ఇదే సరైన సమయం, ఎలాగైనా సరే రూప కడుపుతో లేదన్న విషయం ఈరోజు ఎలాగైనా బయట పెట్టి తీరాలి అని రేణుక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బెడ్ నుండి శ్వేతను విడిపిస్తాడు. అన్నయ్య, నువ్వు నన్ను, అవునమ్మా, ఆ రాజు చేసిన కథకి నువ్వు జైలు పాలయ్యావని తెలిసింది, అందుకే కష్టపడి నిన్ను బెయిల్తో విడుదల చేయాల్సి వచ్చింది. సరేలే, ఇప్పుడు మనం సాధించాల్సింది చాలా ఉంది. మనల్ని అడుగడుగు వెన్నుపోటు పొడిచాడు ఆ రాజు రూప సూర్యప్రతాప్. నాన్న సీఎం పదవి పోగానే ఆ సీఎం పదవిలో ఆ సూర్యప్రతాప్ కూర్చున్నాడు. ఆ రాజు వల్ల నువ్వు జైల్లోకి వెళ్ళావు. వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టను. ఆ రాజును, ఆ సూర్యప్రతాప్ని చంపేసి ఆ రూపకి పుట్టడు శోకాన్ని మిగిలించకపోతే నా పేరే రాజేంద్ర కాదు. కానీ ఇప్పుడు అన్నయ్యతో నేను ఏం మాట్లాడినా తప్పుగా తీస్తాడు. రాజుకు మాత్రం ఏం కాకూడదు. రాజు నాకే సొంతం కావాలి. ఆ రూపను తప్పిస్తే రాజు నా సొంతం అవుతాడు అని మనసులో శ్వేత అనుకుంటూ, సరే అన్నయ్య. అంతలో రౌడీ ఫోన్ చేస్తారు. హలో సార్. చెప్పరా?
మీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను సార్. సూర్యప్రతాప్ గారు వాళ్ళ కూతురి శ్రీమంతానికి వెళ్తున్నారు. ఓకే, మంచి విషయం చెప్పావు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇప్పుడు మనం ఎలాగైనా అక్కడ జరిగే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాలి. ఎవరిదన్నయ్య? ఆ రూప శ్రీమంతం జరుగుతుంది. అక్కడికి సూర్యప్రతాప్ కూడా వస్తున్నాడంట. అక్కడే మనం గట్టిగా ప్లాన్ చేసి వాళ్ళని చంపేయాలి. ఎలా అన్నయ్య? ఇలా వెళ్తే వాళ్ళు మనల్ని చూసేస్తారు కదా. నేనంతా ప్లాన్ చేశానమ్మా పద అని అంటూ వెంటనే శ్వేతను తీసుకుని వాళ్ళ అన్నయ్య బయలుదేరతాడు. ఇక మరోవైపు విరూపాక్షతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మగారు, మీరు రావటం చాలా సంతోషంగా ఉంది. ఏం చేయను అప్పలనాయుడు, నా కూతురు కోసం రావాల్సి వచ్చింది. కానీ నా కూతురు కడుపుతో లేదన్న విషయం నాకు మాత్రమే తెలుసు. ఏం చేయను, ఇది నిజమైతే బాగుండని నేను కూడా అనుకున్నాను. మన ప్రయత్నం మనం చేశాం కదా అమ్మగారు అని అంటూ ఉంటే, సరే అమ్మగారు పదండి అని అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. నమస్తే అమ్మగారు. అవును, రూప ఎక్కడ ఉంది? పైనుంది. సరేలే ముత్యాలు, నేను వెళ్తాను అని విధంగా అంటూ వెంటనే సారిని తీసుకుని పైకి వెళ్తూ ఉంటే అదే సమయానికి సూర్యప్రతాప్ కార్లు వచ్చి ఆగుతాయి. అదిగో పెద్దయ్య గారు వచ్చారు అని అనగానే, రండి సార్ రండి అని అంటూ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి రూపని తీసుకొని విరూపాక్షి క్రిందికి దిగుతూ ఉంటే, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చాను. నేను కూడా ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను సూర్య, మరే ఉద్దేశంతో కాదు. నువ్వెలా వచ్చావో నేను కూడా అలాగే వచ్చాను. నువ్వు నా కూతురు వెంట లేనప్పుడు నా కూతురు నాతో ఉంది. నువ్వు మళ్ళీ నా కూతురు వెంట పడ్డాక, నా కూతురు నువ్వు ఒకటయ్యాక ఇప్పుడు నాకు నా కూతురు లేకుండా పోయింది. సూర్య, ఇప్పుడు ఇక్కడ మనం కోల్చుకోవడానికి కాదు, ఇక్కడ రూప శ్రీమంతం జరుగుతుంది. తల్లిగా నేను ఇక్కడికి వచ్చాను, మరే ఉద్దేశంతో నేను ఇక్కడికి రాలేదు. అయితే నువ్వు ఇక్కడే ఉండు, మేమే వెళ్ళిపోతాం. పద చంద్ర. పెద్దయ్య, మీరు అలా మాట్లాడకండి. మీరు సీఎం పదవిలో ఉన్నారు. అయినా ప్రతిపక్షం వాళ్ళు ఏమనుకుంటారో, కూతురి సీమంతానికి వచ్చి వెళ్ళిపోయారని అనుకుంటారు కదా. మీరే ఒక క్షణం ఆలోచించండి. సారీ తీసుకొని వచ్చాను కదా, మీకు ఇస్తాను. నా బాధ్యత తీరిపోతుంది, అందుకే వచ్చాను. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మీడియా జనాలు పలు రకాలుగా మీ గురించే మాట్లాడతారు పెద్దయ్య. వచ్చి వెళ్ళిపోయాడని అన్న మాటలు మీకెందుకు పెద్దయ్య? ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఉంటే అందరం సంతోషపడతాం కదా. అవునన్నయ్య, నలుగురికి ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? శ్రీమంతం అయిపోగానే మనం వెంటనే వెళ్ళిపోదామన్నయ్య అని చంద్ర కూడా అంటూ ఉంటే, సరే అలాగే కానివో అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే రూపరాజు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అదే సమయానికి ఆటో నుండి రేణుక మారు వేషంలో దిగుతుంది. అప్పుడు ముత్యాలు చూసి, సరే ఇక కార్యక్రమం మొదలు పెట్టండి. అంతలో రండి స్వామీజీ, మీ గురించి చూస్తున్నాను. సరైన సమయానికి సీమంతం పెట్టుకున్నావు పద అని అంటూ లోపలికి వస్తూ ఉంటే, అమరూప నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అడుగడుగున నువ్వు కడుపుతో లేదన్న విషయం బయట పెట్టాలని చూస్తున్నారు. అమ్మ సరే అమ్మా, నీ మొహంలో ఎలాంటి భయం కనిపించకూడదు, నవ్వుతూ ఉండాలి. ఓకే అమ్మా అని విధంగా రూప అంటూ ఉంటే, మరోవైపు మాత్రం స్వామీజీ ఇదిగో ఇక్కడే కూర్చోండి స్వామీజీ అని ముత్యాలు కూర్చోబెడుతుంది. అంతలో శ్వేత వాళ్ళ అన్నయ్య వెయిటర్ గెటప్లో వస్తారు. ఇప్పుడు వాళ్ళని ఎలా చంపబోతున్నావన్నయ్య? ఇదిగో ఈ గన్తో పేల్చి చంపబోతున్నాను. ఒక్కడి చెప్పనా శ్వేత, పేల్చడం కంటే దాన్ని గురి చూసి సరైన సమయానికి పేల్చడం, అది మెయిన్ కావాల్సింది. సరే అన్నయ్య, నీ పనిలో నువ్వుండు, నా పనిలో నేనుంటాను. కానీ కాల్చాక నేను అరెస్ట్ అయిపోతే నీ పరిస్థితి ఎలా? నేను చూసుకుంటానన్నయ్య అని శ్వేత అంటూ ఉంటే, మరోవైపు మాత్రం ఎరా అయ్యా అలా చూస్తున్నావేంటి? ఇదిగో రూపకు బొట్టు పెట్టి, గంధం పెట్టి, గాజులు వేసి, పూలు పెట్టి నువ్వు ఆశీర్వదించాలి. ఆ తరువాత తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. సారె పెట్టి సరే అమ్మా అని అంటూ వెంటనే రూపను అలా కూర్చోబెడతారు. అప్పుడు వెంటనే రాజు వచ్చి రూపకి బొట్టు పెట్టి గంధం పెడతాడు. రూప చాలా సంతోషంగా అలా రాజును చూస్తూ ఉండిపోతుంది.